రోడ్ ట్యాక్స్ వేస్తారట. రోడ్ టోల్ కడతారా, గుంతల రోడ్ల మీద నడుస్తారా? ట్యాక్స్ కట్టి జనం సొమ్ము తీసి గుంటలు వేయటానికి నువ్వెందుకని అధికారులు ఉంటాం? తప్పుకోండి మీరు చేత కాకపోతే. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఏమవుతుంది? ఎవరిని జేబులోకి పోతుందని అడుగుతున్నాం. ప్రజల మీద ట్యాక్స్ వేసి రోడ్లు వేస్తామంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ ఎవరి జేబులోకి పోతుంది? రోడ్లు మీరు ట్యాక్స్ కట్టకపోతే రోడ్లు వేయరా? ఇక ఎందుకు ప్రభుత్వాలు? ప్రజలు వేసుకోరు, చేత కదా? ప్రజలు డబ్బులు వసూలు చేసుకుని ఎవరు రోడ్లు వేసుకోవడం చేత కదా? చేత కాలేదని చెప్పండి. ఇప్పుడు 1% జీఎస్టీ పన్ను పెంచమని రాష్ట్ర కేంద్రానికి రాశారు. అసలు జీఎస్టీనే వాచిపోతున్నది. పిచ్చితొక్కులకు వ్యవహారం అది. ఆ పిచ్చితొక్కులకు ఢిల్లీలో కూర్చొని ఉన్నాడు. ఆ ఢిల్లీ పిచ్చితొక్కులకి ఈయన వారసుడా జీఎస్టీ వేయటానికి? 1% పెంచమని వాళ్ళు కాసుకొని ఉన్నారు. ఎప్పుడు అడుగుతారు రాష్ట్రం పెంచి పారేద్దామని చెప్పని. అలాగే ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇప్పటిదాకా ఎన్టీ రామారావు కాలం నుంచి ఇరిగేషన్ పన్నే లేదు, రద్దు చేశారు. మధ్యలో చంద్రబాబు నాయుడు 95-96లో ఒకసారి అటెంప్ట్ చేసి ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ ఉపసంహరించుకున్నాడు, దెబ్బతిన్నాడు. 2004లో ఏకంగా ఇంటికే పోయాడు ఎట్టాడు పనులు చేసి. ఇప్పుడు మళ్ళీ ఇరిగేషన్ పీపీపీ అంటే పిచ్చి పొలే కాదు, పిచ్చి పొలాల వ్యవహారమే చేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రైవేట్ వాడికి ఇస్తా అంటే వాళ్ళు వసూలు చేసుకోవాలంటే ఎవరి దగ్గర వసూలు చేసుకోవాలి? చంద్రబాబు దగ్గర వసూలు చేసుకుంటారా, రైతుల దగ్గర వసూలు చేస్తారా? చంద్రబాబు దగ్గర వసూలు చేస్తే మాకే అభ్యంతరాలే అని చాలా తెలివిగా వసూలు చేసుకుంటారట. ఎవరి దగ్గర వసూలు చేసుకుంటారు? జనం దగ్గర వసూలు చేస్తారు, రైతుల దగ్గర. యూజర్ ఛార్జీలు, మరలా యూజర్ ఛార్జీలు తిరిగి ఆల్రెడీ చెత్త పన్ను అనే ఒక యూజర్ ఛార్జ్ వేసి అంతకుముందు ఆ చెత్త పన్ను వేసిన ప్రభుత్వం చెత్తలోకి పంపించారు. మీరు ఆ చెత్త పన్ను రద్దు చేశారు. ఉద్యమాలు ఈ విజయవాడలోనే చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచినాయి. పౌర సంఘాల ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలు, సిపిఎం అందరూ చాలా చేసి ఇప్పుడు ఆ చెత్త పన్ను బదులు ఇరిగేషన్ రైతుల మీద ఇరిగేషన్ పన్ను వేస్తారా? ఇవన్నీ ఎవరు చెప్పారు? నీతి ఆయోగ్ చెప్పింది, మోడీ చెప్పాడు.